పద్మావతి అమ్మవారికి బంగారు ఆభరణాల్లో కంఠాభరణం కిందండి మనం వైట్ పూసలతోనూ చక్కగా ముత్యాల హారం అల్లే అంటే కంఠానికి ఒక నెక్కగా చిన్నగా వైట్ బీడ్స్తో డిజైన్ చేసేసామండి. తర్వాత ఒక్కొక్క కలరు ఒక్కొక్క ఆభరణం కింద వేరియేషన్ చూపిస్తూ అమ్మవారి నగలైతే డిజైన్ చేసేసాము. వారం రోజులు నగలు ఉన్నట్టుగా మనం అమ్మవారిని డిజైన్ చేసామండి. పూసలతోని ఎంత అందంగా అమ్మవారిని డిజైన్ చేసామో చూడండి. తర్వాత పింక్ అండ్ వైట్ గ్రీన్ కాంబినేషన్లో మనం ఒక పెద్ద హారం అనుకోవచ్చు, లేదంటే పూలమాల అనుకోవచ్చు అండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయి నెక్స్ట్ స్టెప్ చూసేద్దాం. హాయ్ అండి, అందరికీ నమస్తే. పద్మ A to Z తెలుగు ఛానల్కి స్వాగతం అండి. ఈ వీడియోలో పూసలతో పద్మావతి అమ్మవారి నల్లే విధానంలో భాగంగా పార్ట్ 13 షేర్ చేస్తానండి. ఈ వీడియోకి కావలసిన బీడ్స్ అండి, ఇలా రంగురంగుల పూసలు. మనం పద్మావతి అమ్మవారిని అల్లటానికి ఏం కలర్స్ బీడ్స్ పడతాయి చెప్పానో అన్నీ దగ్గర పెట్టేసుకోండి. ఇంకా మనకి అమ్మవారు రెడీ అయ్యేదాకా అన్నీ ఇలా కొంచెం కొంచెం బీడ్స్ అనేవి మన దగ్గర పెట్టుకుంటే ఎప్పుడు ఈ బీడు ఏ కలర్ ఉపయోగించుతాం అనేది ఉపయోగించేసుకోవచ్చు. కొంచెం కొంచెమే పెట్టుకోండి, ఎక్కువ ఎక్కువ కాకుండా. చూసారు కదా, ఇవి కొంచెం ఇవి కొంచెం. ఇప్పుడు కొంచెం బ్లాకే ఎక్కువ తీసుకోండి, ఎందుకంటే అమ్మవారి ఇంకా ముఖం అల్లుతాం కాబట్టి బ్లాకే తీసుకోవాలి. ఓకేనా, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. పార్ట్ 12 వరకు అండి పద్మావతి అమ్మవారిని ఇంత మటుకు వెళ్ళేసామన్నమాట. ఇప్పుడు ఇంకొంచెం ముందుకు వెళదాము. ఇదిగోండి, ఇక్కడ వరకు అయితే వచ్చేసాము. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే అండి, ఈ బొమ్మలో ఇక్కడ కంటి భాగము, ఇక్కడ నోరు భాగం అంతే చూపించారు. ఈయన ఇక్కడ తిలకం పెట్టేశారు, అమ్మవారికి బొట్టు ఇక్కడ పెట్టేశారు. మనం ఏం చేద్దామంటే ఇంకొంచెం ముందుకు వెళదాం. ఇంకొంచెం అమ్మవారి ముక్కు పుడక కొంచెం బుళాకీలాగా డిజైన్ చేద్దాము. ఇంకొంచెం అంటే అందంగా, అంటే సపరేట్గా చక్కగా ముక్కుకి ముక్కు పుడక ముక్కు బుళాకి రెండు ఏలాడుతున్నట్టుగా డిజైన్ చేద్దాం. ఓకేనా. ఇక్కడ నేనేం చేశానంటే అండి, మీకు చూపించిందోనో ఇక్కడ నేను కిందటి వీడియోలో అల్లేటప్పుడు ఈ రెడ్ బీడ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఇచ్చేసాను ఆరెంజ్ బీడ్స్ ప్లేస్లో. ఇప్పుడు నేనేం చేశానంటే, నాకు ఎందుకోనండి వీడియో కిందటి తడవ చేసిన తర్వాత అమ్మవారి ముక్కు పుడక అనేది సపరేట్గా కనిపించాలి. ఇక్కడ నా దగ్గర ఇక్కడ వెయ్యిన కలర్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే ఆరెంజ్ ఉందన్నమాట. ఓకే, బ్లాక్ అండ్ ఆరెంజ్ బాగుంటుంది అని చెప్పేసి నేను ఇప్పేసి ఈ స్టెప్పు మరలా నేను అల్లేసాను అనమాట. ఇక్కడ ఈ ఆరెంజ్ ప్లేస్లో ఈ రెడ్ ఇచ్చామన్నమాట. ఓకేనా, మీరైతే ఉంచేసుకోండి. నేనేంటంటే కొంచెం నా దగ్గర ఉన్నాయి కాబట్టి బీట్స్ అనేవి వేసాను. మరలా మీరు ఇప్పాలి ఇవన్నీ ఎందుకని చెప్పేసి ఉంచుకుంటే ఉంచేసుకోండి. ఓకే అండి, అదనమాట. నేను ఇక్కడ ఆరెంజ్, బ్లాక్ అండ్ ఆరెంజ్ చాలా బాగుంటుంది. సపరేట్ కనిపించాలండి వేరియేషన్ అనేది. అమ్మ మొహంలో ముక్కు పుడక బుళాకి ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్క రకంగా పిలుస్తారు కదండి, అలా అనమాట. ఎందుకని నేను ఇక్కడ ఆరెంజ్ ఇచ్చేసాను. ఇది ఒకటి గ్రహించండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఇంకా ఈ స్టెప్ పార్ట్ 12 కంప్లీట్ అయిపోయిన తర్వాత వీడియో ఎండ్ అయిపోయే టైంకి బీడ్స్ పొజిషన్స్ చూడండి. కలర్స్ గ్రీన్, ఎల్లో, 2 బ్లాక్, 2 ఆరెంజ్, 2 బ్లాక్, 1 ఎల్లో, 1 గ్రీన్ ఇలా ఉంటాయి. టోటల్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10 అయితే రావాలండి. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఇలా తిప్పుకుందామండి మనకు కన్వీనియంట్గా. ఇలా పైకి ఉంది కదా వైర్ అనేది, ఇక్కడికి అంటే కింద తడవ ఇలా తీసుకొచ్చేసాము, ఇప్పుడు పైకి తీసుకొచ్చాము. ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఇప్పుడు గ్రీను ఇవి కింద ఎప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ గ్రీన్ కిందకి ఇక్కడికి తీసుకొస్తాం. ఇప్పుడు ఏం చేద్దామంటే గ్రీన్ అటుకు పంపించేసి ఈ చెయ్యి చూసారు కదా, ఇక్కడ 2 బీడ్స్ ప్లెయిన్గా ఉండాలి. ఇటు పెట్టుకోండి, కంపల్సరిగా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకుంటేనే మనకి ఈ నెక్స్ట్ డిజైన్ అనేది చక్కగా వస్తుంది. ఓకే అండి. నెక్స్ట్ ఇప్పుడు మీరు నీడిల్ని ఎల్లో బిట్ ఉంది కదా ఇక్కడ తీసుకొచ్చేయండి. మనం ఇప్పుడు ఈ ఎల్లో టు ఎల్లోకి వేసేస్తాం. ఇక్కడ అప్పుడు మనకి ఎల్లో టు ఎల్లోకి అంటే 1 2 3 4 5 6 7 8 బీడ్స్కి మనం అల్లుతామండి. ఎల్లో 2 బ్లాక్ బీడ్స్, 2 ఆరెంజ్, 2 బ్లాక్, 1 ఎల్లో. గ్రీను మైనస్ చేసేయండి లెఫ్ట్ రైట్. ఓకేనా, ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇక్కడ 1 ఎల్లో బీడ్ ఉంది, 3 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. అంటే కిరీటం కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అమ్మవారికి. 3 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. నేను టక్క చెప్పేస్తానండి, మీరు కూడా ఎక్కించేసుకోండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్ ఉన్నాయండి. 2 బ్లాక్ బీడ్స్లో ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీటిని తీసుకొచ్చేసాను.
ఇక్కడ 1 బ్లాక్ 1 yellow ఉన్నాయి, 2 బ్లాక్ యాడ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ ఆరెంజ్ బీడ్స్ 2 ఉన్నాయి కదండి, ఫస్ట్ ఆరెంజ్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసాను. ఇక్కడ 1 ఆరెంజ్ 1 బ్లాక్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. సెకండ్ ఆరెంజ్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఆరెంజ్ బ్లాక్ 2 బీడ్స్ ఉన్నాయి, వైట్ అండ్ బ్లాక్ పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి ఇలా. నెక్స్ట్ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయండి, ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నేను నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 1 బ్లాక్ 1 వైట్ ఉన్నాయి, 1 బ్లాక్ 1 ఆరెంజ్ తీసుకోండి, పైకి ఆరెంజ్ కలర్ వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 1 yellow 1 బ్లాక్ యాడ్ చేయాలి, బ్లాక్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. 1 yellow 1 బ్లాక్ ఇలా యాడ్ చేయాలి, బ్లాక్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఇక్కడ 2 yellow బీడ్స్ ఉన్నాయి, 2 yellow బీడ్స్ యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఎల్లో టు ఎల్లో వరకు వేసేసాము. ఒకసారి చూసేద్దాము ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఎన్ని బీడ్స్ వచ్చాయో. 1 2 3 4 5 6 7 8 బీడ్స్ రావాలండి స్టెప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఇంకా నెక్స్ట్ బీడ్స్ కలర్స్ ఏ పొజిషన్లో ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఫస్ట్ ఎల్లో రావాలి, 1 2 3 4 బ్లాక్ రావాలి, 4 బ్లాక్ 1 ఆరెంజ్ 1 బ్లాక్ 1 ఎల్లో, ఇట్లా ఉండాలండి మీకు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. చూసారు కదా, మరలా చెయ్యి ఇలా గ్రీన్ అనేది ఇక్కడికి రావాలి, ప్లెయిన్గా ఇక్కడ ఉండాలి. ఇక్కడ ఎక్కించేస్తున్నాను. ఇక్కడ మనకి 1 yellow 4 బ్లాక్ 1 ఆరెంజ్ 1 బ్లాక్ 1 yellow ఇలా ఉన్నాయి బీడ్స్. ఫస్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. చూడండి ఇక్కడి నుంచి నేను చూడండి ఈ చెయ్యి ఏ పొజిషన్ ఎక్కడుందో చూడండి. అప్పుడు లేకపోతే ఏమవుతుందంటే మనం ఇటు కానీ ఇటు దిట్టుకి రివర్స్ పెట్టామనుకోండి, మీకు ఈ ముక్కు బుళాకి అనేది ఉంది చూసారా, ఇక్కడ డిఫరెంట్ వస్తుంది అమ్మవారి ముఖంలో. ఇది ఒకటి గ్రహించండి, మీరు ఎక్కడ పెడుతున్నారో అనేది చూడండి. ఈ చెయ్యి మనం ప్రతి స్టెప్కి ఈ చెయ్యి ఇటుకు పెట్టుకున్నాం, ఇప్పుడు ఇటుకు పెడుతున్నాం అనమాట. ఓకేనా, ఇది ఒకటి పెట్టేస్తాం. నెక్స్ట్ ఇక్కడ 1 yellow బీడ్ ఉంది, 2 yellow 1 బ్లూ తీసుకోవాలి, బ్లూ సైడ్కి వచ్చేట్టు ఇలా ముందు యాడ్ చేసుకుని ఇలా. వైర్ అనేది బీడ్కి ముందుంది, ఇది ఒకటి గ్రహిస్తే మనం అల్లేసుకుంటాం ఈజీ. ఈయన బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి, 4లో ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇదిగోండి ఇలా. ఇక్కడ 1 బ్లాక్ 1 yellow ఉన్నాయి, 2 బ్లాక్ యాడ్ చేయాలి.
సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 1 వైట్ 1 బ్లాక్. బ్లాక్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఇలా పైకి రావాలి. నెక్స్ట్ ఆరెంజ్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ 1 ఆరెంజ్ 1 వైట్ ఉన్నాయి. 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 1 yellow 1 బ్లాక్. బ్లాక్ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. నెక్స్ట్ ఎల్లో బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ 2 yellow బీడ్స్ ఉన్నాయి. 1 బ్లూ 1 yellow. ఎల్లో పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా నీడిల్ని పైకి తీసుకొచ్చేద్దాం. ఇక్కడి నుంచి అమ్మవారికి కిరీటం అనేది స్టార్ట్ అయిపోయింది. ఎల్లో బీడ్స్ ఉన్నాయి కదా ఇక్కడి నుంచి. ఓకేనా? ఈయన ఇక్కడ వరకు అయితే వేసేసాము. ఈ స్టెప్లో ఒకసారి బీడ్స్ కౌంట్ చేద్దామండి. 1 2 3 4 5 6 7 8 బీడ్స్ రావాలి. అటు ఇటు ఎల్లో వస్తాయండి. సైడ్న 2 బ్లూ బీడ్స్ వస్తాయి. ఒకసారి ఇలా మీరు కూడా వేసుకున్నారో లేదో చూడండి. మిడిల్ అంతా 6 బీడ్స్ బ్లాక్ బీడ్స్ వస్తాయి. ఓకేనా? తిప్పేసుకుందామండి మరలా ఇటు. ఎందుకంటే ఇటు నుంచి పైకి వెళ్తాం. అప్పుడు గ్రీన్ వచ్చేసింది. ప్రతి స్టెప్ మీరు చూడాలండి. వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. స్కిప్ చేశారంటే మాత్రం ముక్కు పుడకలో కానీ ఎక్కడైనా మీకు తేడా వచ్చేస్తుంది. మీరు కేవలం వీడియోని స్కిప్ చేయకుండా ఉంటే నేను అల్లినట్టుగా మీకు వస్తుంది అనమాట. ఓకేనా? నేను ప్రతిసారి అందుకే విడిగా వివరంగా చెప్తున్నా. చేతులు ఇక్కడ ఉన్నాయండి, ప్రతి స్టెప్కి చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మనం డిజైనింగ్లో కొంచెం తేడా వచ్చినా ఈయన మొఖంలో మనకి ఎక్కడ కళ్ళు పెడుతున్నామా, ఎక్కడ ముక్కు పుడక పెడుతున్నామా అనేది కూడా తెలీదు. అదొకటి మీరు గ్రహించండి. ఓకే అండి? ఇప్పుడు చేతులు కిందకు ఉన్నాయండి, ఇక్కడికి. ఇవి చూడండి పచ్చ ఇటుకొచ్చేట్టు పెట్టేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వేసేద్దాం. ఇక్కడ తీసుకొచ్చేద్దాము. ఇక్కడ ఎల్లో బీడ్ ఉంది. 3 బీడ్స్ యాడ్ చేయాలి. 2 yellow 1 బ్లూ. బ్లూ సైడ్కి వచ్చేట్టుగా పెట్టుకోండి. నెక్స్ట్ 6 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి కదండి. ఫస్ట్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 1 బ్లాక్ 1 yellow ఉన్నాయి. 2 బ్లాక్ యాడ్ చేయాలి. సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 1 బ్లాక్ 1 స్కై బ్లూ. స్కై బ్లూ పైకి వచ్చేట్టు పెట్టుకోండి. ఇలా అంటే కంటి భాగం అన్నమాట. నెక్స్ట్ థర్డ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయానండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 2 వైట్ బీడ్స్ యాడ్ చేయాలి. ఫోర్త్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్తున్నానండి.
ఇక్కడ 1 బ్లాక్ 1 వైట్ ఉన్నాయి. 1 బ్లాక్ 1 వైట్ పైకి ఎక్కించుకోవాలి. వైట్ పైకి రావాలండి, అలా యాడ్ చేయండి. నెక్స్ట్ 5th బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. ఇంకొక కన్ను వేస్తామండి. 1 బ్లాక్ 1 స్కై బ్లూ పైకి వచ్చేట్టుగా పెట్టుకోండి. ఇలా నెక్స్ట్ 6th బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి. 1 ఎల్లో 1 బ్లాక్ పైకి వచ్చేట్టు ఎక్కించుకోండి. నెక్స్ట్ ఈ స్టెప్లో లాస్ట్ బీట్ ఎల్లోలో కూడా తీసుకొచ్చేసాను. ఇక్కడ 2 ఎల్లో బీడ్స్ ఉన్నాయి. 1 బ్లూ 1 ఎల్లో యాడ్ చేయాలి. ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. మరలా పైకి తీసుకొచ్చేద్దాము. ఇలా ఎల్లో బీడ్లో నుంచి పక్కకు పెట్టుకుందాము. ఇలా ఇప్పుడు చూద్దామండి. బీడ్స్ కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూడండి ఒక్కసారి. ఎల్లో, బ్లాక్, స్కై బ్లూ, 2 వైట్, స్కై బ్లూ, బ్లాక్, ఎల్లో 1 2 3 4 5 6 7 8 బీడ్స్ అయితే రావాలి. మరలా నెక్స్ట్ తిప్పేసుకుందామండి. ఇలా ఇక్కడ చెయ్యి చూడండి, ఇక్కడ ప్లెయిన్ చెయ్యి గ్రీన్ అనేది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసింది. ఇది ఒకటి గ్రహించండి. ప్రతి స్టెప్ అండి చూడాల్సిందేనండి. బీడ్ వర్క్లో మనకి వచ్చినట్టే అనిపిస్తుంది, కానీ కలర్స్ బీడ్స్ చేంజ్ చేసేటప్పుడు ఎక్కడ ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఒకటి ఇటెక్కిస్తాము, ఒకటి అటెక్కిస్తూ ఉంటాం అన్నమాట. అదొకటి మనం వీడియోని చూస్తూ అల్లుతూ తెప్పనిచ్చుగానండి మనకి చూడంగానే ఏముందిలే ఇక్కడ ఎల్లో వచ్చేసింది, ఇది వచ్చేసింది అనిపిస్తుంది. కానీ అలా ఉండదన్నమాట. మీరు వెంకటేశ్వర స్వామి బొమ్మకి పద్మావతి అమ్మవారి బొమ్మకండి చాలా తేడా ఉంటుంది. ఇదిగోండి, మనం ఆఫ్ చేసేసి అల్లేసాం అయ్యవారిని డ్రెస్సింగ్, కానీ అమ్మవారికి వచ్చేటప్పటికి మనకి ఇక్కడే డిఫరెంట్ వచ్చేస్తుంది. మనకి ఈ పార్ట్ అంతా మనకి ఇక్కడే చాలా తేడా వస్తుంది. ఇక్కడ మనం 2 భాగాల కింద చేసినా కానీ 2 బీడ్స్ అలా తీసుకోవాలన్నమాట. ఓకే అండి. అమ్మవారి బొమ్మకి అయ్యవారి బొమ్మకి చాలా డిఫరెంట్ ఉంటుంది అల్లికలో. ప్రతి స్టెప్ చూడాల్సిందేనండి బీడ్ వర్క్లో మాత్రం. నా ఛానలే కాదండి, మీరు ఎవరి ఛానల్ చూసి అల్లినా మీరు ముందు వీడియోని చూస్తూ అల్లండి, అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోద్ది. లేకపోతే ఎలా ఉంటుందంటే అండి, మన కల్లిక అనేది వచ్చినట్టే ఉంటుందండి, కానీ తప్పెక్కడో జరుగుద్ది. మరలా ఇప్పుకోవాలి. ఇదంతా మనకి చిరాకు వచ్చేస్తుంది. అందుకని మీరు అలా చేయకుండా ముందు వీడియోని చూసి శ్రద్ధ అనేది ఇక్కడ దీని మీద పెట్టండి. పెట్టిన తర్వాతే మీరు వేయండి. ఎందుకంటే ఒకరు కామెంట్ చేశారండి, మీరు అల్లినట్టు నాకు రావట్లేదండి అన్నారు. వస్తుందండి, మీరు శ్రద్ధ పెట్టడం లేదు. కేవలం మీరేం చేస్తున్నారంటే అల్లుతున్నారు, మీ ధ్యాస అంతా ఎక్కడో పెడుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే అండి, మీరు ఇప్పుడు నేను మీకు 2 బ్లాక్ బీడ్స్ ఎక్కించుకోండి అని చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇవి ఉన్నాయి, ఇటు ఇటు ఎక్కించుకుంటారు, మనకి మొత్తం తేడా వచ్చేస్తుంది. ఓకేనా? అందుకని చెప్పి మీరేం చేస్తారంటే అల్లేటప్పుడు శ్రద్ధ పెడితే కంపల్సరిగా నేను అల్లిన విధంగానే మీకు వస్తుందండి. ఓకేనా? శ్రద్ధ అనేది పెట్టండి బీడ్స్ మీద. కలర్స్ మనం వైట్ అనుకోండి, ఎలా సింగిల్గా అల్లేసుకుంటా వెళ్ళిపోయామనుకోండి ఇబ్బంది ఉండదు. ఇక మనం ధ్యాస ఎక్కడో పెట్టేసేసి ఇవి అల్లుకుంటా వెళ్ళిపోవచ్చు. సింగిల్ బీడ్సే, కలర్ చేంజింగ్ లేనప్పుడు. మనం బీడ్స్ ఎక్కడ అసలు చూసారా, ఇక్కడే మనం మార్చేసాం. ఈ స్టెప్లోనే చూడండి మీరు, ఎల్లో, బ్లాక్, స్కై బ్లూ, ఇక్కడే మనం 4 కలర్స్ తీసేసుకున్నాం. 8 బీడ్స్కి మనం వేయాల్సి వస్తే ఇక్కడే 4 రంగులు తీసేసుకున్నాం.
అలాంటప్పుడు మనకి శ్రద్ధ అనేది ఇక్కడ ఉండాలి. బీట్స్ చేంజ్ చేసేటప్పుడు 1కి 2 సార్లు నేను చెప్తున్నది మీరు చెవితో వింటా వీడియోని చూస్తూ ఉండండి. ఎందుకంటే అసలు లెక్క అయితే నేను చెప్తూ ఉంటా, ఇక్కడ 2 బీట్స్ ఉన్నాయండి అంట, బ్లాక్ 2 బీట్స్ ఉన్నాయంటే ఓహో ఇక్కడ బ్లాక్ 2 బీట్స్ ఉన్నాయి. నేను నెక్స్ట్ ఇలా యాడ్ చేస్తా, 1 బ్లాక్ 1 ఎల్లో అంట, ఎల్లో పైకి రావాలండి అంటే పైకి ఎక్కించుకోవచ్చు. నా నోటి మాటతోనే మీరు అసలు లెక్క అయితే వేసేయచ్చు. అంత శ్రద్ధగా మీరు వెయ్యాలి, అప్పుడే మీకు కరెక్ట్గా వస్తుందండి. మనం ఏ బొమ్మ అల్లినా, అసలు నా వీడియోనే కాదండి, ఎవ్వరి వీడియో అయినా సరే మీరు ముందు బీడ్ వర్క్లో మాత్రం శ్రద్ధ అనేది ఉండాలండి. మనం మనసంతా ఇక్కడే పెట్టాలి, మన బుర్రంతా ఇక్కడే ఉండాలి, అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఓకేనా, ఇది ఒకటి గ్రహించండి. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదామండి. ఉంది 1 బ్లాక్ 2 ఎల్లో. ముందు బ్లాక్ చేసుకోండి, ఎల్లో సైడ్కి రావాలి. నెక్స్ట్ బ్లాక్ నీడిల్ తీసుకెళ్ళిపోతామండి. ఇక్కడ బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 బీడ్స్ చేయాలి. నెక్స్ట్ స్కై బ్లూలోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 స్కై బ్లూ 1 బ్లాక్ ఉన్నాయి, 2 బ్లాక్ యాడ్ చేయాలి. నెక్స్ట్ 2 వైట్ ఉన్నాయి కదండి, ఫస్ట్ వైట్ బిట్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ వైట్ బ్లాక్ 2 బీడ్స్ ఉన్నాయి. ఇక్కడ అమ్మవారి తిలక ధారణ చేస్తున్నాం అనమాట, అందుకని నేను ఇక్కడ మెరూన్ ఎక్కిస్తున్నా. మెరూను రెడ్ ఏదైనా ఎక్కించుకోండి, ఇక్కడ మాత్రం బ్లాక్. బొట్టు అనేది ఈ బీడ్తో స్టార్ట్ అవుద్దండి. నెక్స్ట్ ఇక్కడ 1 వైట్ 1 రెడ్ ఉన్నది, 2 బ్లాక్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్లేస్ అండి మీరు రెడ్ అయినా మెరూన్ అయినా ఈ 2 వేయండి ఇంకా, ఎందుకంటే అమ్మవారికి బొట్టు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తిలకధారణకు 3 డాట్లు వచ్చినాయి బీడ్స్. ఇక్కడ నుంచి రెడ్ కానీ, రెడ్డే బాగుంటుందండి, లైట్ రెడ్ అయినా నిండు రెడ్ అయినా మెరూన్ అయినా అలా ఉంటే చూసుకోండి మీరు. ఓకేనా, అప్పుడే అందం వస్తుంది అమ్మవారి ముఖానికి. నెక్స్ట్ స్కై బ్లూ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 1 స్కై బ్లూ 1 బ్లాక్ 2 బీడ్స్ ఉన్నాయండి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేసేద్దాం. బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ అయ్యాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేద్దాం. ఇక్కడ ఒక ఎల్లో బీడ్ తీసుకెళ్ళిపోయాము, ఎల్లో బ్లాక్ ఉన్నాయి 2 బీడ్స్, 2 ఎల్లో యాడ్ చేయాలి. సైడ్ అన్నీ ఎల్లో వేసుకోవాలండి, ఎందుకంటే కిరీటం అమ్మవారిది కిరీటం అల్లుతున్నాం కాబట్టి. నెక్స్ట్ ఈ స్టెప్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీకు ఒకటి చెప్పాలండి, అమ్మవారికి మనం ఈ బొట్టు ఉంది కదా, ఇక్కడి నుంచి అల్లేటప్పుడు తిలకధారణ ఒకే రోజు వేసేసేయాలి. వెంకటేశ్వర స్వామికి కూడా మనం అలాగే చేసాం. ఇది వరకు ఈ బీడ్స్ అల్లిన వాళ్ళు ఉన్నారు కదండి పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్పారు తిలకధారణ అనేది దేవుళ్ళకి మనం పెట్టేటప్పుడు ఒకే రోజు పెట్టేసేయాలి. నీకు వాళ్ళ వర్క్ ఇక్కడ వరకే అయిందనుకో, పని ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ వరకు అల్లేసేసి నెక్స్ట్ డే నుంచి ఇక్కడి నుంచి పెట్టుకోండి మీరు. ఓకేనా, ఇవి ఇక్కడి నుంచి అమ్మవారి తిలకధారణ వస్తుంది అనమాట. బొట్టు పెడుతున్నాం ఇక్కడి నుంచి, కళ్యాణం బొట్టులాగా కొంచెం ఇలా. ఇక్కడ బ్లాక్ ఇవ్వచ్చు కానండి, అయ్యవారికి అమ్మవారికి తేడా తెలవట్లేదు, అందుకని చెప్పేసి నేను ఇక్కడ రెడ్ ఇచ్చేసుకుందాం. అందుకని మీరు ఈ స్టెప్ దగ్గర నుంచి అల్లేవాళ్ళు ఆపకుండా అమ్మవారి బొట్టు భాగం ఎంత మటుకైతే వస్తుందో అంత మటుకు ఒకే రోజున అయిపోవాలి.
ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి. ఒక్కసారి చూసేయండి. 1 2 3 4 5 6 7 8 బీట్స్ రావాలి. అటు ఇటు ఎల్లో మిడిల్ 6 బీట్స్ బ్లాక్ రావాలి. ఓకే అండి. నెక్స్ట్ ఇంకో స్టెప్కి వెళ్ళిపోతాము. ఇక్కడికి ఎల్లో బీట్లోకి తీసుకొచ్చేసి ఇప్పుడు మనం అమ్మవారి చెవి భాగం దాటేసామండి ఇంకా. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కిరీటం అనేది కొంచెం తగ్గించుకోవాలి, ఇలా రావాలి పైకి. అందుకని కొంచెం మనం వేరియేషన్ చూపించాలి. ఇక్కడ అప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ 8 బీట్స్ ఉన్నాయి కదా, 8 బీట్స్లో ఇటు ఎల్లో మైనస్ చేసేయాలి. మిడిల్లో ఉన్న 6 బీట్స్ బ్లాక్ బీట్స్ ఉన్నాయి కదా, దానికే వేసుకోవాలి. ఇక్కడ 1 బ్లాక్ 2 ఎల్లో, ఇలా యాడ్ చేసుకోవాలి. ఈ 6 బ్లాక్ బీడ్స్కే వేద్దాం. సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసానండి. ఇంకో చూసారు కదా, ఇలా కిరీటం. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. థర్డ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నానండి. 1 మెరూన్ 1 బ్లాక్ ఎక్కించుకోవాలి. బ్లాక్ పైకి వచ్చేట్టు యాడ్ చేసుకోండి. ఇలా చూసారు కదా, మెరూన్ ఎలా రావాలి. నెక్స్ట్ ఇక్కడ బ్లాక్ మెరూన్ 2 బీడ్స్ ఉన్నాయి, 2 బ్లాక్ యాడ్ చేసేయాలి. నెక్స్ట్ పక్కనే ఉన్న బ్లాక్ బీడ్లోకి తీసుకెళ్ళిపోయాను. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 బ్లాక్ బీడ్స్ యాడ్ చేయాలి. నెక్స్ట్ లాస్ట్ బ్లాక్ బీడ్ అండి. ఈ స్టెప్లోనూ ఎల్లో వదిలేసేయాలి, దీంతో లాస్ట్ అయిపోద్ది అనమాట. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉంటాయి, 2 ఎల్లో యాడ్ చేసేటమేనండి. ఇంకా నెక్స్ట్ ఈ స్టెప్ కంప్లీట్ అయిపోయిందండి మనకి. చూసారుగా చక్కగా ఎలా కిరీటం అనేది మనకి రూపం వచ్చేస్తుందండి. తగ్గించుకుంటా వస్తున్నామండి. పైకి తీసుకొచ్చేసి మరలా పైన పెట్టేద్దామండి. ఇలా ఎల్లో బీడ్ ఉంది కదా, ఈ ఎల్లో బీడ్కి ఇక్కడ పెట్టేసుకుందాం. మనకి అల్లటం తక్కువ కదండి, ఫాస్ట్గా అయిపోద్ది అనమాట వర్క్ అనేది. ఇక్కడ నుండి ఇక్కడ అమ్మవారి ముక్కు బుడక స్టార్ట్ చేసాను చూసారు, అక్కడి నుంచి ఇంకా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట. ఓకే అండి. ఇక్కడ చూసేయండి, 1 2 3 4 5 6 బీడ్స్ అయితే రావాలండి. ఈ స్టెప్ అయిపోయిన తర్వాత మీకు పైన 6 బీడ్స్ అయితే రావాలి. ఓకే అండి. నెక్స్ట్ వేసేద్దాము. మరలా తిప్పేసుకుందామండి. ఇలా చెయ్యి ఇలా ఇక్కడ ఎలా రావాలి. 6 బీడ్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము, అటు ఇటు ఎల్లో బీడ్స్ని మైనస్ చేసేసి మధ్యనున్న ఈ 4 బ్లాక్ బీడ్స్కే వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి తీసుకొచ్చేద్దాం నీడిల్ని. ఇలా కోయిల్ చూడండి ఎలా కొస్తుందోనో, పక్షులు ఒకటే భజన చేస్తూ ఉంటాయండి. ఇక్కడ ఈ 4 బ్లాక్ బీడ్స్కి వేద్దామండి. ఇక్కడ 1 బ్లాక్ బీడ్ ఉంది, 1 బ్లాక్ 2 ఎల్లో, ఇలా సెకండ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకెళ్ళిపోతున్నాను. ఇక్కడ ఇంకొక బొట్టు భాగంలో ఇంకొక రెడ్ యాడ్ చేయాలి ఇక్కడ ఫస్ట్. అందుకని మనం ఫస్ట్ రెడ్ ఎక్కించేసుకోవాలి, తర్వాత 1 ఎల్లో ఎక్కించుకోవాలి. నెక్స్ట్ థర్డ్ బ్లాక్ బీడ్లోకి నీడిల్ తీసుకొచ్చేసేస్తున్నాను. ఇలా ఇక్కడ 1 రెడ్ 1 బ్లాక్ ఉన్నాయి, 1 బ్లాక్ 1 ఎల్లో పైకి వచ్చేట్టు యాడ్ చేసేయండి.
నెక్స్ట్ ఇంకొక బ్లాక్ బీడ్లో కూడా నీడిల్ తీసుకెళ్ళిపోదాము. ఇక్కడ 2 బ్లాక్ బీడ్స్ ఉన్నాయి, 2 ఎల్లో బీడ్స్ యాడ్ చేయాలి. ఇక్కడ వరకు అమ్మవారి ముఖ భాగం మొత్తం పూర్తయిపోద్ది అనమాట. అంటే కిరీటం ఇక్కడ వరకు వచ్చేసిందండి. మన ఎల్లోతో స్టార్ట్ అయిపోయింది కదా. ఇక్కడ వరకు అమ్మవారి కిరీటం ఇక్కడ ముఖం ఉంది కదా, చూసారు కదా. ఇక్కడి నుంచి ఇంకా కిరీటం కూడా ఇక్కడి నుంచి పైకి వచ్చేస్తుంది అనమాట. ఓకే అండి, చూడండి ఎంత బాగున్నారును. ముక్కు ఇక్కడ వరకు అల్లేసానండి. నెక్స్ట్ ఇంకొంచెం పైకి వెళ్ళిపోదాం నెక్స్ట్ వీడియోలోను. ఇంకా కిరీటమే కాబట్టి అమ్మవారిది, ఇంకా అమ్మవారి కిరీటమేనండి. ఇక్కడ వరకు వచ్చేసాం. ఈ కిరీటమే కాబట్టి నెక్స్ట్ వీడియోలో కిరీటం అల్లే విధానం చూద్దాము. ఈ వీడియో అల్లికి ఇంత మటుకు ఆపేద్దామని ఒక్కసారి అమ్మవారిని చూద్దామండి. చూసారు ఎంత అందంగా ఉన్నారును. కిరీటం కొంచెం కొంచెం రెడీ అవుతున్నారనమాట. ఇక్కడ ముక్కు బుళాకి అనొచ్చు, నోస్ రింగ్ అంటారు, ముక్కు పోగు అంటారు. కొన్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారండి. ముక్కు పోగు అంటారు, మక్కెర అంటారు, ముక్కు బుళాకి. మన తెలుగు వాళ్ళు అయితే ముక్కు బుళాకి అంటారు. ఇక్కడ ఇవి ముక్కు పుడక. ఇక్కడ ఏలాడుతుంది కాబట్టి ఇక్కడ ముక్కు భాగానికి ముక్కు బుళాకి. కొంతమంది ముక్కెర అంటారు, అంటే ముక్కుకు పెట్టుకున్నారు కాబట్టి ముక్కెర. ఒక్కొక్క ఏరియాకండి ముక్కు పోగు ఎవరిష్టం వాళ్ళదండి, పిలుచుకునే పద్ధతి అనమాట. ఇంకా అది ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తారు. ఓకేనా, ఇదండి అమ్మవారికి అప్పుడే తిలకధారణ కూడా అయిపోయింది. చక్కగా 3 చుక్కలు ఇంకొంచెం ఇలా అందాం అనుకున్నానండి. ఇక్కడ ఈ బ్లాక్ బీడ్ ఉంది కదా, ఈ బ్లాక్ బీడ్ దగ్గర వైట్ ఇద్దాం అనుకున్నాను. కానీ అప్పుడు మళ్ళీ కంటి భాగం దగ్గరికి బొట్టు వచ్చేసినట్టు అనిపించింది. అందుకని చెప్పేసి ఇక్కడ వరకే ఇచ్చానమాట. ఇంకొకటి కూడా ఇక్కడ నాకు ఇప్పుడు అనిపిస్తోంది, నేను మంచి పనే చేశాను ఇక్కడ ఆరెంజ్ ఇచ్చేసి. కారణం ఏంటంటే అండి, ఇక్కడ తిలకధారణ చేస్తాం కదా, తిలకధారణకి నేను ఈ ఆరెంజ్ బీడ్స్ ఇక్కడ కూడా నేను ఈ కలరే ఇచ్చేసాను. ఈ కలరే ఇక్కడ ఇచ్చేసాను అనుకోండి, వేరియేషన్ తెలిసేది కాదేమోను అని ఇప్పుడు అనిపిస్తుందండి నాకు అసలు ఇక్కడ ఈ ఐడియా కూడా లేదు. తిలకం అంటే మనం ఇక్కడ మెరూనే వేసేస్తామని అనేసి అనుకున్నాను. రెడ్ మెరూను ఏమైనా వేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది అనమాట కరెక్టే నేను చేసిందని. అంతేనండి, మనకి అమ్మవారే చెప్తుంటారు, మన మనసుకి వేస్తోంది. మనం పర్ఫెక్ట్ అయిన మనస్సుతో, మంచి మనస్సుతో మనం అల్లుతున్నాం అనుకోండి, ఐడియాస్ కూడా తల్లే ఇచ్చేస్తారు మనకి. భగవంతుని మీద మనకున్న నమ్మకం అండి అంతా. మనం ఎంత ప్రేమగా లాలనగా అమ్మవారిని అల్లుతున్నామో, మనకి ఒక బిడ్డ అనుకోవచ్చు, ఒక తల్లి అనుకోవచ్చు, ఎవరైనా సరే అండి, మన భావనలోనే ఉంటుంది ఏదైనా అనేది. ఓకేనా, ఇక్కడ వరకు ఈ వీడియో ఇంతటితో ఆపుదామండి. నెక్స్ట్ వీడియోలో పైన ఇంకా కొంచెం కిరీట భాగం ఉంది కదా, ఇంకొంచెం మరలా ఇక్కడికి వచ్చేసి మరలా వెడల్పు చేద్దాం. ఇక్కడ కొంచెం వెడల్పు చేసి ఇలా తీసుకొద్దాం షేప్. ఇదండి, అల్లేసుకోండి అబ్బా. ఇంకా పార్ట్ 13 ఈ వీడియో ఇంతటితో కొంచెమేనండి. మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం కొంచెం టైం తీసుకుందనమాట. మీరు మాత్రం వీడియోని 1కి 2 సార్లు చూడండి. కొత్తగా అల్లుకునేవాళ్ళు బీడ్స్ కలర్స్ చేంజ్ చేసేటప్పుడు. ఒకవేళ మీరు ఈ ముఖంలో ఇవి కళ్ళు ఇక్కడ 3 డాట్లు ఇచ్చామండి, అంటే ఇక్కడ నుంచి తిలకధారణ అనమాట. ఇలా ఇక్కడ ఎక్కడైనా మీకు ఈ ముక్కు బుళాకీలో కానీ ముక్కు భాగంలో కానీ ఈ ఫేస్లో ఎక్కడైనా ఈ బీడ్స్ చేంజింగ్లో తేడా వస్తే మాత్రం మీకు బాగోదండి. మరలా ఇప్పెళ్ళండి. చూడండి ఈ గ్రీను ఎక్కడున్నాయి, నేను అందుకే ఈ హస్తాలని నేను చెప్తూ ఉంటాను. వీటిని బట్టి ఇక్కడ మనం వేసుకోవచ్చు. లెఫ్ట్ రైట్ అనేది 2 ఉంటాయి. ఓకేనా, అందుకని చెప్పేసి నేను మీకు పని మాల ఇవి చూడండి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు అని చెప్పే కారణం ఇదండి. ఇదొకటి గ్రహించండి. మనం ఏం చేసినా పర్ఫెక్ట్గా ఉండాలండి. కొంచెం టైం తీసుకుంటుంది. ఒకవేళ ఎవరైనా మీలో అల్లిన తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా తప్పు వేసుంటే ఈ పొజిషన్లో మీరు మరలా విప్పేసి మరలా వెయ్యండి. కొంచెం టైం తీసుకుంటుందండి, చాలా రోజులు ఉంటుందండి మనకి. ఓకేనా, మనకి సంవత్సరాలు ఉంటాయి అన్నమాట. మనం అల్లిక ఎంత కష్టపడి అల్లుతున్నామండి. చూసారు కదా, ఇక్కడి నుంచి ఇక్కడికే మనకి కొంచెం టైం తీసుకుంది. మళ్ళీ మనం తప్పు కూడా వేసామనుకోండి, ఇంకా తప్పుగానే మన కంటెదురు కనిపిస్తూ ఉంటుంది. అల్లిన వాళ్ళం మనమేను, అయ్యయ్యో ఇక్కడ మనం కొంచెం ఆ రోజు ఇప్పేస్తుంటే బాగుండేది, ఇంకా అందంగా ఉండేది అనిపిస్తుంది. అందుకని ఏదైనా సరేనండి, నేను చెప్పిన తర్వాత
మీకు కొంచెం ఏదైనా తప్పు అనిపించింది అనుకోండి, బీడ్స్ కలర్స్ మార్చేటప్పుడు మీరేం చేస్తారంటే ఇప్పేసేసి కొంచెం టైం తీసుకుంటుంది. తీసుకున్నా పర్వాలేదు, మీరు మాత్రం పర్ఫెక్ట్గా వేసుకోండి. అప్పుడే మనం కష్టపడి అల్లుకున్నందుకు వృధా కాకుండా ఉంటుందన్నమాట అందం అనేది. ఓకేనా? ఇదండి. ఈయన మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి, ఇంగ్లీష్ దొరసాన్ని ఆంటీ నేను అన్ని మెటీరియల్ తెచ్చుకున్నాను ఆంటీ, కొంచెం నాకు అమ్మవారిది అయిపోయింది అది పెట్టమని అడిగారు. తప్పకుండా నీకోసం పెడతానమ్మా, నేను నీకోసమే. ఇప్పటికి పాపం 4 సార్లు కామెంట్ చేసినట్టున్నారు మీరు. నేను మెటీరియల్ తెచ్చుకున్నానండి ఇంగ్లీష్ దొరసాన్ని అల్లటానికి, మీరు కొంచెం షేర్ చేయరా అని అడిగారు. మనం పద్మావతి అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని వెళ్ళినప్పుడు 2 సార్లు కామెంట్ చేసినట్టున్నారు. నెక్స్ట్ తర్వాత చేశారు మరలా. నెక్స్ట్ ఒక 2 డేస్ ముందు, నేను అల్లటానికి 2 డేస్ ముందు మరలా చేసినట్టున్నారు కామెంటు. అలాగేనమ్మా, అమ్మవారిది పూర్తి అయిపోయిన తర్వాత తులసి కోట పెడదాం అనుకున్నాను, కానీ శ్రావణ మాసం కదా తులసమ్మని అల్లుదాం అనుకున్నాను. కానీ 2-3 అడిగారండి ఇంగ్లీష్ దొరసాని కోసం, వెయిటింగ్లో ఉన్నామండి, మెటీరియల్ అంతా తెచ్చేసుకున్నాం అని చెప్పేసి అన్నారు. ఎక్కువ మంది ఇంగ్లీష్ దొరసాన్ని అడుగుతున్నారు కాబట్టి మనం ఆ బొమ్మే అల్లేసేద్దాం. ఓకే అండి, ఈ వీడియో ఎంతటితో క్లోజ్ చేసేద్దాము. పార్ట్ 13 నెక్స్ట్ వీడియోలో, పార్ట్ 14లో మరలా మేము ముందుకు వచ్చేస్తాను. ఈ లోపల మీరు చేయవలసింది ఏంటంటే, ఇప్పుడు మన ఛానల్ చూసేశారు కదా, క్లోజ్ చేయబోయే ముందు మీరు ఒక లైక్ ఇచ్చేయండి అబ్బా, షేర్ చేసేయండి, కామెంట్ చేసేయండి. నేను ఇన్నో భాగం అల్లుకున్నానని చెప్పేసి నాకు సపోర్ట్గా ఉన్నట్టు ఉంటుంది. మీరు కూడాను నాకు సపోర్ట్ ఇస్తే నేను కొంచెం మీకు మంచి నేను అల్లే విధానం షేర్ చేస్తాను. ఓకే అండి, ఇదండి ఈ వీడియో అంతటితో ముగించేసేద్దాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంత మటుకు సెలవు. నమస్తే.